మనం పేరు పెట్టేటప్పుడు కేవలం పిలవడానికి బాగుందా లేదా అని మాత్రమే చూస్తాం. కానీ ప్రతి అక్షరం వెనుక ఒక గ్రహం, ఒక సంఖ్య మరియు ఒక శక్తి దాగి ఉంటుంది. కొన్ని అక్షరాల కలయిక మన జీవితంలో నెగిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడానికి మీ పేరులోని అక్షరాలే కారణం కావచ్చు. అవేంటో ఇప్పుడు ఉదాహరణలతో సహా తెలుసుకుందాం. మొదటగా పేరులో WAR వార్ అనే అక్షరాలు వరుసగా రావడం. వార్ అంటేనే పోరాటం. ఉదాహరణకు ఈశ్వర్, రాజేశ్వరి, పరమేశ్వర్ ఇలాంటి పేర్లు ఉన్నవారికి జీవితంలో ప్రతి చిన్న విషయానికి పోరాడాల్సి వస్తుంది. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడమే కాకుండా అనవసర గొడవలు ఎదురవుతుంటాయి. రెండవది NO నో అంటేనే నిరాకరణ. ఉదాహరణకు మనోహర్, వినోద్, నాగేశ్వరరావు. పేరులో NO లేదా NA రావడం వల్ల సక్సెస్ చేతిదాకా వచ్చి జారిపోవడం, పనులు వాయిదా పడడం వంటివి జరుగుతుంటాయి. వీరు చాలా తెలివైన వారైనప్పటికీ సరైనటువంటి గుర్తింపు పొందలేకపోతారు. మూడవది ఎండ్ అనే అక్షరాల కలయిక. ఉదాహరణకు నాగేంద్ర, ఉపేంద్ర, సురేంద్ర. పేరు మధ్యలో END రావడం వల్ల చేస్తున్న వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు అర్థాంతరంగా ముగిసిపోవడం లేదా ఏదైనా ఆటంకాలు ఎదురవడం జరుగుతుంది. వీరు ఆర్థికంగా స్థిరత్వం పొందడం కొంచెం కష్టతరమవుతుంది. ఇక మహిళల పేర్ల విషయానికి వస్తే TA అనే అక్షరంతో ముగిసే పేర్లు. ఉదాహరణకు సుజాత, అనిత, కవిత, లలిత. న్యూమరాలజీ మరియు ప్రోనాలజీ ప్రకారం పేరు చివర TA అని వచ్చే మహిళలు విపరీతమైన బాధ్యతలను మోయాల్సి వస్తుంది. కుటుంబ సమస్యల వల్ల వీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. కష్టపడే తత్వం ఉన్నా ఫలితం మాత్రం ఇతరులకు వస్తుంటుంది. ముఖ్యంగా సుజాత అనే పేరులో అక్షరాల అమరిక వల్ల జీవితంలో తరచుగా ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. అలాగే పేరు చివర I లేదా U అక్షరాలతో ముగియడం కూడా శ్రేయస్కరం కాదు. ఉదాహరణకు వాణి, రాణి లేదా బాబు, రాము. ఇలాంటి పేర్లు ఉన్నవారికి ఒక దశలో అద్భుతంగా ఉన్న తర్వాత కాలంలో ఆర్థిక ఇబ్బందులు లేదా ఒంటరితనం వేధించే అవకాశం ఉంటుంది. పేరులో ఇలాంటి అక్షరాలు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. మీ పుట్టిన తేదీకి అనుగుణంగా పేరులోని స్పెల్లింగులో చిన్న మార్పు చేయడం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చుకోవచ్చు. మీ పేరు మీ అదృష్టాన్ని అడ్డుకుంటుందా? మీ పుట్టిన తేదీకి మీ పేరు సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి పేరు మరియు పుట్టిన తేదీని కింద కామెంట్ చేయండి. మరింత లోతైన విశ్లేషణ కోసం కింద ఉన్నటువంటి నెంబర్తో మా శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీని సంప్రదించండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.